వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. ప్రీవియస్ వీడియోలో కండిషన్స్ ఫర్ హిందూ మ్యారేజ్, సెరమనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్, రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో సెక్షన్ 11 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం. సెక్షన్ 11 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే వాయిడ్ మ్యారేజెస్ గురించి చెప్తుందండి. సెక్షన్ 11 ఒకసారి చూద్దాం. ఎనీ మ్యారేజ్ solemnized after commencement of this act shall be null and void in contravention of any of the conditions 1, 4, 5 of section 5 అన్నారండి. అంటే సెక్షన్ 5లో ఉన్నటువంటి 5 కండిషన్లో కండిషన్ 1, కండిషన్ 4, కండిషన్ 5 ఇన్ కాంట్రవెన్షన్గా గనక ఏదైనా మ్యారేజ్ సాల్మనైజేషన్ అయితే ఆ మ్యారేజ్ని వాయిడ్ మ్యారేజ్ కింద చెప్పడం జరిగింది ఈ సెక్షన్ యొక్క స్కోప్ మనం గనక అర్థం చేసుకుంటే ఇన్ కాంట్రవెన్షన్ అయి ఉండాలి మ్యారేజ్. అది ఎప్పుడు? ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అండి. అంటే ఈ సెక్షన్ యొక్క నేచర్ ఏంటంటే ప్రాస్పెక్టివ్ ఇన్ నేచర్, రెట్రాస్పెక్టివ్ కాదు. అంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ కనుక ఏదైనా మ్యారేజ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ దట్ 3 కండిషన్స్ ఉంటే ఆ మ్యారేజ్ని ఈ సెక్షన్ కింద వాయిడ్ మ్యారేజ్ కింద మనం కన్సిడర్ చెయ్యము. ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ మాత్రమే ఏదైనా కాంట్రవెన్షన్ ఆఫ్ దీస్ కండిషన్స్ కనుక మ్యారేజ్ జరిగితే దాన్ని మనం వాయిడ్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేయవలసి ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్పారండి. తర్వాత ఇక్కడ మనకి షెల్ అనే పదం యూజ్ చేశారండి. షెల్ బి నల్ అండ్ వైడ్ అన్నారు. అంటే వాయిడ్ ఎబినిషియో ఫ్రమ్ ద బిగినింగ్ దట్ మ్యారేజ్ వాజ్ వాయిడ్ అని అర్థం అండి. తర్వాత ఇప్సు జ్యూరీ అంటే లాటిన్ వర్డ్ అండి. ఇది బై ద లా ఇట్ సెల్ఫ్ అని అర్థం. వేర్ లా ఆటోమేటిక్లీ అప్లైస్ వితౌట్ రిక్వైరింగ్ ఎనీ యాక్షన్ ఆఫ్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని అర్థం అండి. అంటే ఒకవేళ ఇది మ్యారేజ్ చేయకూడదు, అలాగే ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ దట్ కండిషన్స్ మ్యారేజ్ జరగకూడదు, జరిగితే ఎవరైనా దాని మీద యాక్షన్ తీసుకుంటేనే ఆ మ్యారేజ్ వాయిడా లేకపోతే అప్పటి వరకు వ్యాలిడా అంటే మనకి షెల్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి క్లియర్గా చెప్పారు. కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ దట్ మ్యారేజ్ వాజ్ వాయిడ్ అండి. అయితే ఇక్కడ మనకి మే ఫైల్ ఏ పిటిషన్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ దేర్ టు ఆర్ ఎగ్జిస్ట్ ద అదర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 1976 అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ప్రావీణ్యం కూడా ఇన్వాల్వ్ అయి ఉందండి. బిఫోర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ ఈ సెక్షన్ యొక్క స్కోప్ ఏంటి, ఆఫ్టర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఈ సెక్షన్ యొక్క స్కోప్ ఏంటి చూద్దాం. స్కోప్ ఆఫ్ సెక్షన్ 11 కనుక మనం చూస్తే బిఫోర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్కి ముందు మనకి సెక్షన్ 11 ఏమని ఉండేదంటే మే ఫైల్ ఎ పిటిషన్ బై ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ దేర్ టు అని ఉంది. అంటే హస్బెండ్ అండ్ సెకండ్ వైఫ్ వాళ్ళిద్దరికి మాత్రమే లోకల్ స్టాండే ఉంది, రైట్ టు సూ ఉంది, రైట్ టు ఫైల్ ఎ పిటిషన్ ఫర్ నల్లిటీ ఆఫ్ దట్ మ్యారేజ్ ఉంది. కానీ ఆఫ్టర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత మనకి ఒక వర్డ్ ఇన్సర్ట్ చేశారండి. అది ఎగెన్స్ట్ ద అదర్ పార్టీ అనే వర్డ్ ఇన్సర్ట్ చేశారు. దట్ వాజ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 27th May 1976. ఆ డేట్ నుంచి ఆ వర్డ్ ఇన్సర్ట్ చేసిన వర్డ్ మనకి వ్యాలిడిటీలోకి వచ్చిందండి. ఎగెన్స్ట్ ద అదర్ పార్టీ అని చెప్పి ఇవ్వడం వల్ల ఫస్ట్ వైఫ్కి మనకి సెక్షన్ 34 ఆఫ్ ఎస్ఆర్ యాక్ట్ ప్రకారంగా డిక్లరేషన్ తీసుకురావచ్చు. అంటే రైట్ టు ఫైల్ ఏ పిటిషన్ అండర్ సెక్షన్ 11 లేదు, కానీ రైట్ టు ఫైల్ ఏ పిటిషన్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ దట్ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ అనేది సెక్షన్ 34 ఆఫ్ ఎస్ఆర్ యాక్ట్ ప్రకారంగా ఫస్ట్ వైఫ్కి రైట్ వచ్చింది. సెక్షన్ 11 యొక్క స్కోప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బిఫోర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్కి ముందు స్టేటస్ వేరు, అలాగే 1976 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత స్టేటస్ వేరండి. ఇక్కడ మనం స్కోప్ కనుక గమనిస్తే బిఫోర్ 1976 కేదార్నాథ్ వర్సెస్ శ్రీమతి సుపర్వ ఏఆర్ 1963 పాట్నా 311. ఈ కేసులో ఏం చెప్పారు అంటే సెక్షన్ 11 ప్రకారంగా ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ దేర్ టు అని చెప్పి సెక్షన్లో క్లియర్గా చెప్పారు. కాబట్టి హస్బెండ్ ఆర్ సెకండ్ వైఫ్ వీళ్ళిద్దరికీ మాత్రమే ఆ మ్యారేజ్ని నల్ అండ్ వైడ్ చేసుకోవడానికి పిటిషన్ వేసే రైట్ ఉంది, కానీ ఫస్ట్ వైఫ్కి హస్బెండ్ యొక్క సెకండ్ మ్యారేజ్ని నల్ అండ్ వైడ్ చేయడానికి పిటిషన్ వేసే రైట్ లేదు. అంటే రైట్ టు సూ లేదు, ఆవిడ కంప్లీట్గా స్ట్రేంజర్ అని చెప్పి క్లియర్గా చెప్పారు. కాబట్టి సెక్షన్ 11 ప్రకారంగా ఆవిడకి రైట్ టు సూ లేదు. కాబట్టి ఎనీ అదర్ రిలీఫ్ అండర్ జనరల్ లాస్ షీ కెన్ క్లైమ్ అని చెప్పి చెప్పారండి. తర్వాత లక్ష్మమ్మ వర్సెస్ తాయమ్మ ఏఆర్ 1974 AP 225.
ఈ కేసులో ఏం చెప్పారు అంటే, ఈవెన్ ఆఫ్టర్ డెమిస్ ఆఫ్ ద అదర్ పార్టీ దట్ మ్యారేజ్ మే బీ నల్ అండ్ వైడ్ బై ఫైలింగ్ అ పిటిషన్ అన్నారండి. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత కూడా పిటిషన్ వేసుకుని ఆ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే దట్ డిక్లరేషన్ వాజ్ నెససరీ టు ఎనేబుల్ ద చైల్డ్ టు సక్సీడ్ యాజ్ ఎ లెజిటిమేట్ అండర్ సెక్షన్ 16 అండి. అంటే సెక్షన్ 16లో లెజిటిమసీ స్టేటస్ వచ్చి ఆ చైల్డ్ పర్సనల్ ప్రాపర్టీని సక్సీడ్ చేయాలి అంటే ఆ డిక్లరేషన్ అనేది అవసరం ఉండేది అంట అప్పుడు. తర్వాత ఏ సుభాష్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఏఆర్ 2011 SC 3031. ఈ కేసులో మరి వైఫ్ 494 IPC ప్రకారంగా బైగమస్ కేసు కనుక ఫైల్ చేయకపోతే ఆమెకి బైగమస్ రైట్ అనేది వీషియేట్ అవ్వదు. అలాగే సెకండ్ మ్యారేజ్ అనేది మోనోగమస్ స్టేటస్ తీసుకోదు. అన్లెస్ అండ్ అంటిల్ దట్ మ్యారేజ్ షెల్ నల్ అండ్ వైడ్ ఆమెకి బైగమస్ రైట్ అనేది కేసు వేసే రైట్ అనేది కంటిన్యూగా ఉంటుంది అని చెప్పి ఈ కేసులో చెప్పారండి. తర్వాత మనకి సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995 3 SCC 635. అలాగే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 SCC 224. ఈ రెండు కేసుల్లో ఫ్యాక్ట్స్ సేమ్ ఉంటాయండి. హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టెన్స్లో ఉండగా పార్ట్నర్ అలైవ్ అయి ఉండగా ఇంకొక రిలీజియన్కి కన్వర్ట్ అయ్యి ఆ రిలీజియన్కి చెందిన ఇంకొక ఆమెని మ్యారేజ్ చేసుకుంటారండి. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం, ఆ సెకండ్ మ్యారేజ్ వ్యాలిడిటీ చేసుకోవడం కోసం ఈ కన్వర్షన్ అనే ఒక కాన్సెప్ట్ని వెపన్గా యూజ్ చేసి ఈ ఫస్ట్ మ్యారేజ్ని ఆ ఫస్ట్ వైఫ్ యొక్క స్టేటస్ని ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి కన్వర్షన్ తర్వాత వేరే రిలీజియన్కి సంబంధించిన మ్యారేజ్ చేసుకున్నా కూడా ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టెన్స్లో ఉంది, పార్ట్నర్ అలైవ్లో ఉంది కాబట్టి బైగమీ కిందకే వస్తుంది అని చెప్పి సెక్షన్ 17 ప్రకారంగా మనకి పనిష్మెంట్ అనేది ఆ ఫస్ట్ వైఫ్ కోరవచ్చు. అలాగే మనకు సెక్షన్ 17లో 494 IPC ప్రకారంగా 7 years ఫైను విధిస్తారనమాట. సో పనిషబుల్ అఫెన్స్ అది అని చెప్పి ఆ కేసెస్లో ఫస్ట్ వైఫ్కి బైగమస్ కేసు ఫైల్ చేసే రైట్ ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి. తర్వాత ఆఫ్టర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ ఈ సిచ్యువేషన్ మొత్తము ఎలా చేంజ్ చేయబడింది అంటే, మనము లక్ష్మమ్మ వర్సెస్ తాయమ్మ కేసులో చెప్పుకున్నట్లుగా చైల్డ్కి లెజిటిమసీ స్టేటస్ కోసం ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత కూడా ఆ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాం కదా. ఇప్పుడు ఆఫ్టర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఆ సెకండ్ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ చేయకపోయినా కూడా ఆ చైల్డ్కి లెజిటిమసీ స్టేటస్ ఇస్తూ సెక్షన్ 16ని కూడా అమెండ్ చేయడం జరిగిందండి. తర్వాత ఇంకొక కేసు చూస్తే మనకి శీలావతి వర్సెస్ రామ్ నందిని ఏఆర్ 1981 ఆల్ 42. ఇందులో మనకి ఏపీ అండ్ మద్రాస్ హైకోర్ట్స్ ఏం చెప్పాయి అంటే, ఆమెకి సెక్షన్ 11 ప్రకారంగా లోకల్ స్టాండే లేదు, అంటే రైట్ టు సూ లేదు ఫస్ట్ వైఫ్కి. అంటే సెకండ్ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ చేయడానికి పిటిషన్ వేసే రైట్ ఫస్ట్ వైఫ్కి లేదు, కానీ అదర్ రిలీఫ్ ఉంది కాబట్టి జనరల్ లాస్ ప్రకారంగా ఆవిడ అదర్ రిలీఫ్ పొందవచ్చు అని చెప్పారు. దాన్ని ఓవర్రూల్ చేస్తూ బై రామ్ ప్రియా వర్సెస్ ధరమ్దాస్ ఈ కేసులో థర్డ్ పార్టీకి, అంటే మనకి ఆఫ్టర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారాగా ఎగ్నెస్ట్ ద అదర్ పార్టీ అన్నారు. అంటే హస్బెండ్కి ఎగ్నెస్ట్గా మాత్రమే ఫస్ట్ వైఫ్కి రిలీఫ్స్ ఇచ్చారు, కానీ సెకండ్ వైఫ్కి ఎగ్నెస్ట్గా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారాగా వైఫ్కి ఆ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ చేయడానికి అవకాశం అయితే కల్పించారు. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కెన్ క్లైమ్, ఎవరైతే రైట్స్ ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళు ఈ మ్యారేజ్ని సెకండ్ మ్యారేజ్ని నల్ అండ్ వైడ్ చేయడానికి పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పి థర్డ్ పార్టీ క్లైమ్ని తీసుకొచ్చారు ఈ అమెండ్మెంట్లో. ఇప్పుడు ఎనీ పార్టీ కెన్ ఫైల్ ఎ పిటిషన్ ఫర్ నల్ అండ్ వైడ్ ది
సెకండ్ మ్యారేజ్. ఈ కేసులో అది చెప్పారండి. అయితే ఆవిడ ఎలా చేయాలి? సెక్షన్ 34 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారంగా డిక్లరేషన్ తీసుకొచ్చుకోవాలి. అంతేగాని ఆమె సెకండ్ మ్యారేజ్ చెల్లదు, వాయిడ్ మ్యారేజ్ అని చెప్పి డిక్లరేషన్ తీసుకొచ్చుకోవాలి తప్ప సెక్షన్ 11 ప్రకారంగా అయితే ఫస్ట్ వైఫ్కి లోకల్ స్టాండే లేదు. తర్వాత ఇంకొక మ్యారేజ్ చూసుకుంటే మనకి అజయ్ చంద్రకర్ వర్సెస్ ఉషాబాయి 2000 AIHC 292 MP. ఈ కేసులో ఏం చెప్పారంటే ఫస్ట్ వైఫ్కి సెక్షన్ 11 ప్రకారంగా అయితే లోకల్ స్టాండీ లేదు, కానీ ఆమె సెక్షన్ 34 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారంగా డిక్లరేషన్ సెకండ్ మ్యారేజ్ని నల్ అండ్ వైడ్ కింద డిక్లరేషన్ తీసుకోవడానికి ఆమెకి రైట్ ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. మనం డిఫరెన్స్ వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజ్కి కనుక చూస్తే, వాయిడబుల్ మ్యారేజ్లో ఫస్ట్ వైఫ్ హస్బెండ్ వాళ్ళిద్దరిలో ఎయిదర్ ఆఫ్ ద పార్టీ మే ఫైల్ ఎ పిటిషన్ ఫర్ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ కదా. కానీ ఇక్కడ 11లో చూస్తే ఫస్ట్ వైఫ్కి లేదండి, హస్బెండ్ అండ్ సెకండ్ వైఫ్కి ఉంది. సెక్షన్ 11 ప్రకారంగా ఫస్ట్ వైఫ్కి అసలు రైట్ టు పిటిషన్ లేదండి. ఇదండి సెక్షన్ 11 వాయిడ్ మ్యారేజ్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఎంజాయ్ చేసి ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.